హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మనము ఆల్రెడీ 2 క్లాసెస్ అనేటువంటి చెప్పుకోవడం జరిగిందండి. సెట్ నుంచి మనకు ప్రతిరోజు సెట్కు సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే నేను వీడియోస్ చేస్తున్నానని చెప్పాను కదండి. సో అవి కంటిన్యూస్ క్లాసెస్ అండి. ఇప్పటి వరకు ఈ వీడియోస్ కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకపోతే మీరు షేర్ చేయండి. మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఈ వీడియోస్ అనేటువంటి చాలా ఉపయోగపడతాయండి. చాలామంది కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయండి. దాంతోపాటుగా ఇక్కడ నేను ఓన్లీ ట్రిక్స్ చెప్తున్నానండి. ఇప్పటివరకు మీరు థియరీ అంతా ప్రిపేర్ అయ్యారు కదా. మనకున్నది చాలా తక్కువ టైం అండి. ఓన్లీ 19 డేస్ మాత్రమే ఉంది. ఈ 19 డేస్లో మీరు ఇది కవర్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు ఈ క్లాసెస్ వింటున్నారు అని అంటే మీరు రివిజన్ చేస్తున్నారని అర్థం అండి. అర్థమైంది కదండి. సో మీరు 1 సెకండ్లో ఆన్సర్ చేసే విధంగా నేను ఇక్కడ ట్రిక్ అయితే చెప్తున్నానండి, ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక టాపిక్ తీసుకున్నానండి, ఐసోలేబుల్ అనాలజీ గురించి. ఆల్రెడీ మీరు థియరీ చదివే ఉంటారు కదా. సో నేను ఇక్కడ ట్రిక్ చెప్తున్నాను చూడండి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లోని వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటి మనకు వచ్చి ఉండాలండి. ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తే మనం ఇక్కడ చేయగలుగుతాము. ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్స్ అండ్ మెయిన్ గ్రూప్ ఎలక్ట్రాన్స్ అండి. సో ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి మనం ఇక్కడ ఇది ట్రిక్ అండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్ట్ చేస్తున్నాము అంటే 18 ఎలక్ట్రాన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 18 ఎలక్ట్రాన్, 17 ఎలక్ట్రాన్, 16 ఎలక్ట్రాన్, 15 ఎలక్ట్రాన్, 14 అండ్ 13. సో 18 ఎలక్ట్రాన్స్ అంటే 8. ఇక్కడ లాస్ట్లో ఉన్నటువంటి డిజిట్ తీసుకోవాలండి మనము. ఈ ముందు అవసరం లేదు. దీన్ని రిమూవ్ చేసేసి మనం దీన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏ నెంబర్ ఉందో అదే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 8 ఎలక్ట్రాన్ అండ్ 17, 7 ఎలక్ట్రాన్, 16, 6 ఎలక్ట్రాన్స్, 15, 5 ఎలక్ట్రాన్, 14, లాస్ట్ 4 ఎలక్ట్రాన్స్, 13, 3 ఎలక్ట్రాన్స్. ఇవి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నట్టు. సో మనకు ఒక ఎగ్జాంపుల్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చానండి. CH ఈజ్ ఐసోలేబుల్ విత్ ట్రైకార్బోనైల్ కోబాల్ట్ మాలిక్యూల్ అండి. ఇది ఒక కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ని తీసుకున్నప్పుడు ఏది ఐసోలేబుల్ అవుతుంది? ఈ కాంప్లెక్స్ తోటి CH అనేటువంటిది ఐసోలేబుల్ అవుతుంది అని చెప్తున్నారండి. మరి అది నిజమా కాదనేటువంటిది మనకు తెలియాలి. అప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ ఫస్ట్ CH తీసుకోండి. మీరు CH తీసుకున్నా లేకపోతే ఈ ట్రాన్సిషన్ మాలిక్యూల్ ఉంది కదండి. సో ఈ మాలిక్యూల్ తీసుకున్నా కూడా మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. మీరు ఏది తీసుకున్నా పర్లేదు. ఫస్ట్ CH తీసుకుందాం మనం. CH అప్పుడు తీసుకున్నప్పుడు మనకి ఏం తెలవాలి అని అంటే నేను ఇక్కడ మొత్తం ఫస్ట్ ఒకటి మీకు డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. తర్వాత మీరు ట్రిక్ యూజ్ చేసి 1 సెకండ్లో ఆన్సర్ చేయగలుగుతారు. 100% గ్యారంటీ ఇస్తున్నానండి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి రూల్ని. ఇక్కడ CH కదా. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటువంటి తెలవాలి మనకు. కార్బన్ మరియు హైడ్రోజన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ తెలవాలి. సో కార్బన్ ఎంత మనకు ఆటమిక్ నెంబర్ 6. ఆటమిక్ నెంబర్ అడగలేదు, నేను వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అడుగుతున్నాను, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అడుగుతున్నాను. సో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మనకి వ్యాలెన్సీ 4, కార్బన్ వ్యాలెన్సీ 4 అండ్ హైడ్రోజన్ 1. సో 4+1 ఈ 2 మనకు ఆటమ్స్ ఉన్నాయి కదా. వీటి యొక్క వ్యాలెన్సీని మనం ప్లేస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 4+1 5 ఎలక్ట్రాన్స్ అవుతుంది. సో ఇది మనకు మెయిన్ గ్రూప్ అన్నట్టు. దీన్ని మనం మెయిన్ గ్రూప్గా తీసుకుంటాం అన్నట్టు. ఇక్కడ ఎంత ఉన్నది? 5 ఎలక్ట్రాన్స్. ఇది మెయిన్ గ్రూప్ ఎలక్ట్రాన్స్. నేను చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన మెయిన్ గ్రూప్ అండ్ ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి. సో అక్కడ మనం చూసుకోవాలి. నెక్స్ట్ దేంతో ఐసోలేబుల్ అవుతుంది మనకు? ఇది ట్రైకార్బోనైల్ కోబాల్ట్ మాలిక్యూల్ తోటి ఐసోలేబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఇక్కడ కోబాల్ట్లో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ తెలవాలి. ఫస్ట్ దీనికి మనకు ఆటమిక్ నెంబర్ తెలవాలి. కోబాల్ట్ యొక్క ఆటమిక్ నెంబరు 27. చాలామందికి గుర్తుకు రాదండి. దీనికి ట్రిక్ చెప్పాను నేను ఆల్రెడీ. మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి చెప్తున్నాను చూడండి. స్కాటి విక్రమన్ ఫెకోనికుజన్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదే ట్రిక్. అర్థమవుతుందా? స్కాటి విక్రమన్ ఫెకోనికుజన్ అంటే ఇక్కడికి మనకు 21 తోటి స్టార్ట్ అవుతుంది. 21 స్టార్ట్ అయ్యి 30కి ఎండ్ అవుతుంది. 21, 22, 23, 24, 25, 26, 27. 7 అంటే ఇక్కడ మనకు 7 3d7 4s2. ఏ నెంబర్తో ఎండ్ అవుతుందో అవే ఎలక్ట్రాన్స్ అనేటువంటి డి ఆర్బిటాల్స్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ 3d7 ఇక 28 అనుకో, డి ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటుంది. ఇది ఈజీ ట్రిక్ అన్నట్టు.
ఓకేనా. అంటే ఇప్పుడు మనం 27 అంటే 3d7 4s2. మరి d7 కంటే ముందు ఏముంటుందంటే ఆర్గాన్ మాలిక్యూల్ అనేటువంటిది ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఆర్గాన్ అనేటువంటిది ఉంటుంది మనకు. నెక్స్ట్ కార్బొనైల్ గ్రూప్ తీసుకుందాం మనం. అంటే టోటల్గా ఎన్ని వస్తుంది మనకి ఎలక్ట్రాన్స్, ఇక్కడ 9 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ కార్బొనైల్ గ్రూప్ తీసుకున్నట్టయితే మనకు ఇక్కడ 3 ఉన్నాయి. దీన్ని ఏం చేయాలి, మల్టిప్లై 2 చేయాలి. 3 2 జా 6, టోటల్గా మనకు 6 వచ్చినాయి. ఈ రెండింటిని కలపాలి మనం. కార్బొనైల్కున్న మరియు కోబాల్ట్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని కలపాలి. కలిపితే 9 + 6 15 వస్తుంది మనకు. ఓకేనా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్స్ అండ్ మెయిన్ గ్రూప్ ఎలక్ట్రాన్స్. ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్స్ ఎన్ని మనకు, ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్స్ అంటే కాంప్లెక్స్ యొక్క ఎలక్ట్రాన్స్ని తీసుకోవాలి, 15 ఎలక్ట్రాన్స్. అండ్ మెయిన్ గ్రూప్ ఎలక్ట్రాన్స్ అంటే అక్కడ ఇచ్చినటువంటి మనకు సిహెచ్ కానీ బిహెచ్ కానీ అట్లా ఇస్తారు అన్నట్టు, అవి తీసుకోవాలి. సో ఇక్కడ మనకు 5 ఎలక్ట్రాన్స్. సో మనకు ఎండింగ్లో ఏముంది, లాస్ట్ డిజిట్ 15. సో 5 మనకి ఇదేమైంది, ఐసోలేబుల్ అయిందంట. సేమ్ రావాలి, ఇవి రెండు సేమ్ వచ్చినట్టయితే మనకి ఐసోలేబుల్ అయినట్టు. సేమ్ రాలేదనుకోండి, ఇక్కడ 14 ఇక్కడ 2 వచ్చిందనుకో, అప్పుడు ఐసోలేబుల్ కాదని మనకు అర్థం అన్నట్టు. ఇది దీని యొక్క ట్రిక్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి మనం చేద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ పెంటాకార్బోనైల్ క్రోమియం మాలిక్యూల్ అండి. పెంటాకార్బోనైల్ క్రోమియం మాలిక్యూల్కి ఐసోలేబుల్ ఏది మనకు CH3+ అయాన్ అనేటువంటిది మనకి ఇక్కడ చూపిస్తున్నారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనకి ఇది కరెక్టా కాదా అనేటువంటిది మనం తెలుసుకోవాలి. నిజమేనా కాదు, ఇది ఐసోలేబుల్ అవుతుందా ఐసోలేబుల్ కాదా అనేటువంటిది. అంటే మనకి ఏం తెలియాలో, ఆటమిక్ నెంబర్ తెలియదు. అంటే 3d5 4s1. టోటల్గా హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్, 6. నెక్స్ట్ కార్బొనైల్ మాలిక్యూల్, మన కార్బొనైల్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 2 10. ఓకే, 16 and 6. సో ఇక్కడ 6 రావాలి మనకు, అంతే కదా. 16 మనకు ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 10 + 6 16. ఓకే, అప్పుడు 16 వచ్చినాయి కదా. 16కి మనకు ఐసోలేబుల్ ఏంటి, 6. ఒకవేళ 5 వచ్చింది అనుకో, నాట్ ఐసోలేబుల్. ఇక్కడ చూద్దాం, CH3 తీసుకుందాము. CH3 అంటే కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4, 3 హైడ్రోజన్స్, ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్ చేయాలి. ఒక ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ చేయాలి. సో 4 + 3 7 - 1 అంతా 6. సో 6 వచ్చింది కాబట్టి ఐసోలేబుల్ అయిందని మనకు అర్థం అన్నట్టు. ఓకేనా, ఇంకా చిన్నగా చెప్తాను నేను. ఇది మనకి ఇట్లా చేస్తాను, ఇది అంతా రాయకుండా మనం డైరెక్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్లోనే ఆన్సర్ చేసే విధంగా ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఇక్కడ థర్డ్ వన్ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను మీకు, ఎమంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ కరెక్ట్. అంటే ఇక్కడ మనకి ఇంకా ఉంటుంది క్వశ్చన్. నేను అదంతా మీకు అంటే ఐసోలేబులా కాదనేటువంటిది నాకు ఇక్కడ అడుగుతున్నాను. ఇది ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్. నేను చెప్పే ప్రతిదీ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటివే చెప్తున్నానండి. ఆల్రెడీ అడిగినా మళ్ళీ రిపీట్ అవుతాయి కూడా. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. CH2 ఐసోలేబుల్ విత్ డైకార్బోనైల్ నికెల్ కాంప్లెక్స్ అన్నట్టు. ఓకే, సెకండ్ వన్ CH ఐసోలేబుల్ విత్ FeCO4. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్లోనే ఆన్సర్ చేసే విధంగా చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూద్దామండి, మనకు కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4 + 2 = 6. అంటే మనకి ఏం రావాలి, ఐసోలేబుల్ కావాలంటే 16 రావాలి. మరి ఇక్కడ 16 వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు నికెల్ ఉంది కదా, నికెల్ అంటే 28 ఆటమిక్ నెంబరు. అంటే డి ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 8 ఉంటాయి. 8 ప్లస్ మళ్ళీ మనం ఇంకా ఎస్ ఎలక్ట్రాన్స్ కూడా మనం యాడ్ చేయాలి. సో 8 + 2 10 ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి. ఇక్కడ 2 ఉన్నాయి కార్బొనైల్స్, అంటే 2 2 4. అంటే ఇక్కడ ఎంత వస్తుందండి, 14 వస్తుంది. అంటే ఇక్కడ ఐసోలేబుల్ అవుతుందా, అవ్వట్లేదు. సో ఇది రాంగ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ చూద్దాం. 4 + 1 = 5. అంటే 15 రావాలి. సో ఇక్కడ మనకి 15 వస్తుందో లేదో చూద్దాం. ఐరన్ అంటే ఎంతండి అటమిక్ నెంబరు, స్కాటివిక్రమాన్ ఫే అంటే 25 మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అంతేనా, 25 26. నెక్స్ట్ ఇది చూద్దామండి. ఫెరస్ యొక్క ఆటమిక్ నెంబర్ మనకు 26. అంటే 6 డి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ +2 మొత్తం 8. అవునా, 4 2 8 16. అవునా, టోటల్గా మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 16 వచ్చింది. 16 అంటే ఐసోలేబుల్ ఆర్ నాట్, కాదు, బోత్ ఆర్ రాంగ్ ఆన్సర్స్ అన్నట్టు. ఓకేనా, అప్పుడు మనకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది, నన్ను అని కూడా ఉంటుంది అన్నట్టు. సో మనం అక్కడ నన్ను అని పెట్టేసేయాలన్నట్టు. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది అనుకుంటే మీకు క్లియర్గా ఇలా మనం 1 సెకండ్లో ఆన్సర్ చేయగలుగుతామండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకొక క్వశ్చన్ ఇస్తున్నానండి, ఇది మీరు చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు 4th క్వశ్చన్ అండి, ఎమాంగ్ ఆర్గానోమెటాలిక్ ఫ్రాగ్మెంట్ దట్ ఈస్ ఐసోలేబుల్ టు CH3+ ఈస్.
ఫస్ట్ వన్ మ్యాంగనీస్ పెంటాకార్బోనైల్, నెక్స్ట్ సెకండ్ వన్ ఐరన్ పెంటాకార్బోనైల్, థర్డ్ వన్ క్రోమియం పెంటాకార్బోనైల్. సో ఇలా ఉంది కదండి. మీరు ఈ 3లో ఏది కరెక్ట్ అనేది మీరు ఆన్సర్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. తర్వాత నేను మీకు నెక్స్ట్ క్లాస్లో దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. మనకు లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి హోంవర్క్ ఉంది కదా, సో నేను ఇక్కడ మీకు అది ఎక్స్ప్లెనేషన్ చేసి చూపిస్తాను. ఇది 9th క్వశ్చన్ కదండి. మనకి ఇక్కడ బాండ్ ఆర్డర్ ఏమొస్తుంది, ఆక్సిజన్ కదా. ఆక్సిజన్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకసారి చెప్పండి, ఒకసారి రిమెంబర్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళకి అర్థమైపోతుందండి. సో ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాము. మనకు ఆక్సిజన్ అంటే 8 అండి. 8 × 2 = 16. ఇక్కడ నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, మైనస్ అంటే 15 వస్తుంది మనకు. ఇక్కడ ట్రిక్ చూపిస్తున్నాను చూడండి. 15 అంటే మనకి ఎంత అంటే 2.5 అంటే డబుల్ బాండ్ పార్షియల్గా ఉంటుంది. డబుల్ బాండ్ ఉండి మళ్ళీ పైగా మనకు ట్రిపుల్ బాండ్ ఫార్మేషన్ జరగడానికి పార్షియల్గా బాండ్ అనేటువంటిది ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా. అంటే ఇప్పుడు 15 అంటే మనకు ఏ మ్యాగ్నెటిక్ స్టేట్ వస్తుందండి, పారామాగ్నెటిక్ స్టేట్ వస్తుంది. అంటే ఈవెన్ నెంబర్ కదా. సో పారామాగ్నెటిక్ స్టేట్ డబుల్ బాండ్ అనేటువంటిది ప్రజెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటి రాసి చూపిద్దాం. సో ఇక్కడ డబుల్ బాండ్ అనేటువంటిది మనకు ప్రజెంట్. బాండ్ ఆర్డర్ వచ్చేసి అదే 2.5 ఉంటుంది. ఆక్సిజన్ మధ్యలో మనకు డబుల్ బాండ్ ఉండి ఇంకొకటి పార్షియల్గా బాండ్ అనేటువంటిది ఫార్మేషన్ జరుగుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.